హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీరామనవమి మహోత్సవాలు చూడటానికి వచ్చేసాం. ఎక్కడో కాదండి, మన గుంటూరు దగ్గరలో ఉన్న చిలకలూరిపేటకి మనం వచ్చేసాం. శ్రీరామనవమి అనేది ఒక పెద్ద మహోత్సవం, ఒక పెద్ద పండగ చేసినట్టు మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. అదేవిధంగా చిలకలూరిపేటలో అయితే ఇంకా బాగా చేస్తారు. అందుకని ఈసారి శ్రీరామనవమి మహోత్సవాలు మన గుడికాడ నుంచి ప్రారంభిద్దామని ముందుగా దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకుందామని చెప్పి నేను మా టీం ఇక్కడికి వచ్చేసాం. అదేవిధంగా చిలకలూరిపేటలో అయితే ఏ విధంగా చేశారంటే మాటల్లోని చెప్పలేను. చూస్తే కానీ అది అర్థం కాదు. ఇది అసలు మామూలు విషయం కాదు. ఒక పెద్ద పండగలాగే ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఇది చూడండి ఇక్కడి నుంచి ఎంత బాగుంటుందో. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ మహోత్సవాలు చూడటానికి. ఎంత అద్భుతంగా వీళ్ళు ఏర్పాటు చేస్తారంటే చాలా బాగుంటుంది. అనేకమైన దేవుడి యొక్క విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే వినాయకుడిది కానీ, వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఇవన్నీ వెండి బొమ్మలన్నీ చాలా అద్భుతంగా వీళ్ళందరూ ఏర్పాటు చేస్తూ ఉంటారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఒక దేవుడి బొమ్మ ఎలా ఉందో చూడండి ఇక్కడ. చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ డెకరేషన్లు కానీ పెట్టేసి అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో పెద్ద దేవుడి యొక్క రాజ్యం చూస్తున్నట్టు ఉండిద్ది. నిజంగా దేవుళ్ళే మనకు కనబడుతున్నట్టు, కంటికి కనబడుతున్నట్టు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి కేవలం లైవ్‌లో చూస్తేనే ఆ తృప్తి మనకు వస్తుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ పందిర్లు చూడటానికి వెళ్ళినట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ మనం పైన చూసినట్టయితే డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు చూస్తుంటే ఎంత బాగుందో. అక్కడి నుంచి అసలు వెళ్ళబుద్ధి కాలేదు నాకైతే. అందువల్ల చాలాసేపు నేను వీడియో తీసుకున్నాను. మంచి మంచి ఫొటోస్ కూడా చూసుకున్నాను. అదేవిధంగా జనం చూసినట్లయితే అసలు మామూలుగా లేరు జనం అయితే. అడుగేయడానికి కూడా ఖాళీ లేనంత జనం ఉన్నారు ఇక్కడ ఏరియా అంతా. ఫుల్లుగా జనం ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి పందిర్లు ఇక్కడ చాలా ఉంటాయి. కదమ పందిర్లన్నీ కూడా మనం వెళ్ళి చూసేసుకుంటూ ఉందాం. అదేవిధంగా ఫస్ట్ పందిరిని మనం చూసాం. ఇప్పుడు మనం రెండో పందిరి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది రెండో పందిర. నైట్ పూట అవ్వటం వల్ల లైట్స్, డెకరేషను అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. నాకైతే బాగా నచ్చేసింది. అదేవిధంగా ఈ పందిర్లన్నీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కలిసి డబ్బులు వేసుకొని ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది పెట్టడం అనేది చాలా అంత ఈజీ అయితే కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇదంతా. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే శివుడి బొమ్మ ఉంది. అదేవిధంగా ఇక్కడ దేవుడి బొమ్మలు ఇవన్నీ చూడండి చాలా బాగుంది. భలే అంటే భలే చేశారండి ఇవన్నీ. ఇవన్నీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. కానీ మనుషులైతే ఈ 3 రోజులు మాత్రం అసలు ఫుల్లుగా వెళ్తూనే ఉంటారు. అంత ఫుల్ బిజీగా ఉండేది ఈ 3 డేస్ అనేది. నేనైతే అదృష్టవంతుడిని అనుకోవాలి ఇంత డైరెక్ట్‌గా చూసినందుకు. మీరు కూడా ఒకవేళ శ్రీరామనవమి రోజు చిలకలూరిపేట గాని, ఆ మధ్యలో గుంటూరు వచ్చినట్టయితే మీరు కూడా వెళ్లి విజిట్ చేయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇది దేవుడి బొమ్మండి. చూడండి అసలు డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారో. అసలు నిజంగా దేవుడు అక్కడ ఉన్నట్టే ఉంది చూస్తుంటే మాత్రం. అంత బాగా అద్భుతంగా చేశారు డెకరేషన్ అయితే. అసలు సూపర్ ఉందండి. పందిర్లు 3 అయితే అసలు మాటలో చెప్పలేను. చాలా పందిర్లు ఉన్నాయి. ఆ ఏరియా మొత్తం ఒక్కోటి బజార్‌కొకటి ఏర్పాటు చేస్తూనే వచ్చారు. అదేవిధంగా భక్తులు వచ్చిన భక్తులకు కూడా పలహారాలు గానీ, ప్రసాదాలు ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం అండి. అది చూడండి ఎంత బాగుందో దేవుడి యొక్క ప్రసాదం తీసుకుంటూ ఉండంటే. ఇప్పటిదాకా మనం 2 పందిర్లు చూసామండి. ఇప్పుడు మూడో పందిరి కాడికి వెళ్ళిపోదాం. మనం చూసినట్లయితే ఇది మూడో పందిర. ఇది చాలా బాగుంది. పెద్ద బొమ్మ ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైటింగ్స్ కానీ, డెకరేషన్ కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా ఫుల్లుగా ఉన్నారు. భక్తులు కూడా. అదేవిధంగా మనం బొమ్మను చూసినట్టయితే నిజంగా అక్కడ దేవుడు ఉన్నట్టే మనకు కనబడుతుంది. ఏదో ఒక సెట్టింగ్ చేసినట్టయితే లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా బాగా ఏర్పాటు చేశారు. అసలు చూస్తుంటే 2 కళ్ళైతే నాకైతే సరిపోలేదు. అదేవిధంగా జనాలు వెళ్ళటానికి రావడానికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు కూడా ఈ పందులు విజిట్ చేసినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ శ్రీరామనవమి మహోత్సవాలు మీరు కూడా ఏ విధంగా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంతవరకు వీడియో అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ కౌశల్. బాయ్ బాయ్.